గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలు మొదలుకొని మహిళలు, వృద్ధుల వరకు ఇలా వీధి కుక్కలు ఎవ్వరినీ వదలడం లేదు. మనిషి కనిపిస్తే చాలు కరిచి పడేస్తున్నాయి. పగబట్టినట్లే ప్రవర్తిస్తూ కండలు పీకేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు బలవుతున్న పరిస్థితి భాగ్యనగరంలో నెలకొంది. కుక్కల బాధతో, భయంతో బయటకు రావాలంటేనే జనాలు జంకే పరిస్థితులు భాగ్యనగరంలో కనిపిస్తున్నాయి. కుక్క కాటికి ఆసుపత్రుల్లో సుమారు 200 మంది బాధితులు క్యూ కడుతున్నారంటే కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణను గాలి కుదిలేసింది. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నది. ప్రధానంగా వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లే కాకుండా రేబిస్ నివారణ టీకాలు వేయడంలో బల్దియా నిర్లక్ష్యం చేస్తోంది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు 3 జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ మా వీధిలో కుక్కలు చాలా ఉన్నాయి. ఇక్కడ సో స్కూల్స్ నుంచి పిల్లలు వెళ్ళేటప్పుడు మాకు భయం వేస్తుంది. పిల్లలకి ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో మీరు ఎంసీహెచ్ వాళ్ళు ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ ఏదన్నా తీసుకుంటే ప్రికాషన్స్ బాగుంటుంది అనేసి కోరుతున్నాం. ఇది ఒక 5-6 మంత్స్ నుంచి చాలా ఉన్నాయి. ఒక 6-7 డాగ్స్ ఉంటాయి ఇక్కడ, స్ట్రీట్ డాగ్స్. దానికి ఎవరు పట్టించుకోరు, అలా తిరుగుతూ ఉంటాయి. పిల్లలు ఒకసారి పరిగెత్తితే దాని పిల్లలు వెనక పరిగెత్తడం అలా చేస్తుంది. రీసెంట్గా ఒక స్టూడెంట్ని కూడా కరిచింది కుక్క. సో అబ్బాయి కూడా ఒక 3-4 ఇంజెక్షన్స్ తీసుకొని బయటకు పడ్డాడు. జీహెచ్ఎంసీ పరిధిలో 70% కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు పూర్తయినట్టు తెలిపింది. మిగిలిన కుక్కలకు శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. ఈ లెక్కలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా సంబంధిత వెటర్నరీ విభాగంలో చలనం లేదు. దీంతో రోజురోజుకి వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులు గుంపులుగా వెంటబడి కరుస్తున్నాయి. వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారుల్ని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. అసలే ఒకవైపు ఎండవేడి, మరోవైపు చెత్త వ్యర్థాల డంపింగ్ వద్ద నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల కుక్కల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కనిపించిన వారిపై పిచ్చి కోపంతో దాడులకు తెగబడుతున్నాయి. సహజంగా ఎండాకాలంలో తాగునీటి వసతి తక్కువగా ఉండడంతో వేడి తీవ్రతతో వీధి కుక్కల్లో ఇరిటేషన్ అధికంగా ఉంటుంది. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, అలాగే రేబిస్ వ్యాక్సిన్లు వేశామని చెబుతున్నారు. కానీ రోజురోజుకు కుక్కల సంతతి పెరుగుతూ ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.